బాయ్ రమ్య. బాయ్. అబ్బో, ఎవరో తుమ్మారుగా. ఏమైందండి మళ్ళీ లోపలికి వచ్చారు? ఆఫీస్కి టైం అవుతుందిగా. బయట ఎవరో తుమ్మారే, అపశకనం. అందుకే లోపలికి వచ్చా. కొద్దిసేపు ఆగినాక బయలుదేరతా. అసలే ఈరోజు పొద్దున్నే పిల్లి మొహం చూసా. ఏం జరుగుద్దో ఏమో. కన్ను కూడా అదురుతుందా? నీకు ఈ మధ్య బాగా వెటకారాలని. ఎటకారం లేదు, మార్చిన కారం లేదు. అయితే గితే ఆ పిల్లికి అయిందండి. పిల్లిక ఏంటి జోకా? అవునండి, పిల్లి కనబడిందన్న కోపంతో రాయిచ్చు కొట్టారు కదా, అవును. అది దానికి తగిలింది. మీరు రాయి విసరకపోతే దానికి ఎదురుగా వెళ్తున్న ఎలకని గుటకాయ స్వాహ చేసేది. మీరు రాయి విసురుతాన ఆ అలికిడికి దానికి ఆహారం అందకుండా పోయింది. ఆ పిల్లి సంగతి సరే, మరి ఆ తుమ్ము సంగతో? తుమ్మినోడు నా తమ్ముడా ఏంటి? తుమ్మినందుకు ఆసుపత్రికి వెళ్ళి జలుబు తగ్గించుకుంటాడు, లేదా ఏ టాబ్లెట్ వేసుకుంటాడు. మీరేం వేసుకోనక్కర్లేదు. అమ్మో, బాస్ ఫోన్. బాస్, గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం చూడు ఎంత అవుతుందో. ఆఫీస్కనే బయలుదేరే బాస్. బయట రాగానే ఎవడో తుమ్మాడు బాస్. నీకు తెలుసుగా బాస్, నాకు అసలు పట్టింపులు ఎక్కువని. నువ్వు ఆఫీస్కి పోలేదని మా బాసు పిచ్చి తిట్లు తిట్టాడు. నేను నేరుగా ఆఫీసుకు పోయి ఉంటే, నా డ్యూటీకి నేను పోయి ఉంటే తిట్లు తప్పే కదా. బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు శకునాలు పట్టుకోను. ఇప్పటికైనా అర్థమైందా? నిజమైన అపశకునం అంటే ఇలా మూఢనమ్మకాలని, శకునాలని నమ్మడం, మూర్ఖంగా ప్రవర్తించడం. సైన్స్ అని నమ్మండి, శకునాలని కాదు.